హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఏపీఓకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అఫీషియల్ గా ఏపీఎస్సీ వెబ్ నోట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో మనం ఇక్కడ చూస్తే ఇది ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ వెబ్ నోట్. అఫీషియల్ వెబ్ నోట్ నేను మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. మరి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఈ యొక్క వెబ్ నోట్ లో అంటే, ఏపీ ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎఫ్పీఓ ఏబీఓకి సంబంధించి అప్డేట్ మాత్రమే ఇచ్చారు. ఎఫ్ఎస్ఓకి అప్డేట్ అయితే ఇవ్వలేదు, ఇది చూసుకోవాలి, రైట్? మరి ఏమేమి ఇచ్చారు ఈ యొక్క అప్డేట్ లో అంటే, హాల్ టికెట్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ మనకు తెలుసు. ఈ యొక్క ప్రిలిమ్స్ కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 7th జరిగేటువంటి ఈ యొక్క ఎగ్జామ్ కంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, 7th సెప్టెంబర్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కి హాల్ టికెట్స్ అనేవి 29th నుంచి అంటే రేపటి నుంచి వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంటాయి. రేపటి నుంచి మీరు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అఫీషియల్ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మరి ఎగ్జామ్ ఏ మోడ్ లో జరుగుతుంది, ఆఫ్లైన్ మోడ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా మనకి ఇచ్చారు. మరి ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ పరిస్థితి ఏంటి, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కి సంబంధించి జరుగుతుందా లేదా ప్రిలిమ్స్ అంటే, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కి సంబంధించి అయితే మనకు ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఎఫ్పిఓ ఇచ్చినప్పుడు ఎఫ్ఎస్ఓ కూడా ఇవ్వాలి. లెట్స్ వెయిట్, ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేద్దాం. బికాస్ సేమ్ డే మనకి 7th సెప్టెంబర్ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ రెండు ఇస్తారని చెప్పడం జరిగింది. బట్ ఓన్లీ ఎఫ్పిఓకి సంబంధించి హాల్ టికెట్స్ కి సంబంధించి అప్డేట్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఎఫ్ఎస్ఓ మరి పోస్ట్ పోన్ అవుతుందా లేదంటే హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారా అనేది 1 to 2 days వరకు వెయిట్ చేద్దాము. ఇఫ్ రాలేదంటే వీ కెన్ అఫీషియల్ గా మనం వెబ్ నోట్ అనేది పోస్ట్ పోన్ అయింది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ది లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ ఎఫ్పిఓ అండ్ ఎఫ్ఎస్ఓ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Subscribe for more updates and see you all tomorrow.